ఫ్రెండ్స్, జంతువులు అంతరించిపోవడం అనేది ప్రకృతిలో ఒక ప్రాసెస్. కానీ మన మనుషుల వల్ల జంతువులు 10,000 రెట్లు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది జంతువులు అంతరించిపోతూ ఉన్నాయి. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసే లోపే ఏదో ఒక జంతువు అంతరించిపోతుంది. అయితే 18వ శతాబ్దంలో కెమెరాని కనుగొన్నారు. అప్పటి నుంచి యానిమల్ డాక్యుమెంటేషన్ మొదలైంది. అయితే ఈ వీడియోలో అంతరించిపోయిన కొన్ని జంతువుల చివరి ఫొటోస్ ను చూపిస్తాను. అయితే ఆ ఫొటోస్ ను చూడడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. క్వాగా చూడ్డానికి గుర్రం జీబ్రాల హైబ్రిడ్ లాగా ఉంటుంది. కానీ వాటికి గుర్రాలకు ఏ సంబంధం లేదు. ఇవి గుర్రాల జాతికి చెందిన జంతువు. కానీ వీటి శరీరం జీబ్రాలతో పోల్చుకుంటే కొద్దిగా వింతగా ఉంటుంది. ఈ క్వాగాలు కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే నివసించేవి. కానీ ఇక్కడికి వెళ్ళిన బ్రిటిష్, డచ్ కాలోనిస్టులు వీటిని చాలా ఎక్కువగా వేటాడారు. దీనివల్ల ఇవి 1878లో అంతరించిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది క్వాగా చివరి ఫోటో. దీన్ని ఆమ్స్టర్డామ్ లోని ఒక జూలో తీశారు. ఇది 1883లో చనిపోయింది. అప్పుడు ఆ జూ వాళ్ళు ఇంకొక క్వాగాని తెప్పించాలని చూశారు. కానీ 1878లోనే క్వాగా పూర్తిగా అంతరించిపోయిందని వాళ్ళకు తెలియదు పాపం. బార్బరీ లయన్. ఫ్రెండ్స్, ఈ బార్బరీ లయన్ ఇప్పుడు ఉన్న ఆఫ్రికాలోని సింహం జాతుల్లో ఒకటిగా ఉండేది. ఇవి ఉత్తరాఫ్రికాలో అట్లాస్ పర్వతాల దగ్గర నివసించేవి. ఈ పర్వతాల దగ్గర ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. ఈ కారణం చేతనే వీటి జుట్టు నల్లగా దట్టంగా ఉంటుంది. ఆ జుట్టు ఇక్కడున్న విపరీతమైన చలి నుంచి వీటిని కాపాడుతుంది. ఒకవేళ మనం ఈ రోజు ఉన్న సింహాల జుట్టుని ఆ కాలంలో ఉన్న ఈ బార్బరీ సింహాల జుట్టుతో పోలిస్తే చాలా తేడా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రాచీన కాలంలో రోమన్లు గ్లాడియేటర్ గేమ్స్ లో కొన్ని సింహాలను ఉపయోగించేవారు. ఆ సింహాలు ఏంటో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ సింహాలు మరేవో కాదు, ఈ బార్బరీ లయన్సే. వీటి చరిత్ర ఈజిప్ట్ లో కూడా ఉంది. ప్రాచీన కాలంలో వీటి బొమ్మలను కొన్ని రాళ్లపైన కూడా గీశారు. దీంతో పాటు దీని గురించి చాలా సంస్కృతుల్లో కూడా చెప్పబడింది. కానీ 19వ శతాబ్దంలో మన మనుషులు వీటిని చాలా ఎక్కువగా వేటాడడం మొదలుపెట్టారు. కొంతమంది ఈ సింహాల బాడీ ఇస్తే రివార్డ్స్ కూడా ఇస్తామని ప్రకటించారు. అందుకనే ఇవి ఈ ప్రపంచం నుంచి 1940లో అంతరించిపోయింది. హెలికాప్టర్ అట్లాస్ పర్వతాలపై నుంచి ఎగురుతున్నప్పుడు ఈ ఫోటోను తీశారు. అదే బార్బరీ లయన్ యొక్క చివరి ఫోటో. ప్యాసింజర్ పిజియన్. ఫ్రెండ్స్, వీటిని చూసిన కొంతమంది వ్యక్తులు ఇవి ఎప్పుడైనా గుంపులుగా ఆకాశంలో ప్రయాణిస్తే అప్పుడు అక్కడున్న ఆకాశం అంతా పూర్తిగా కవర్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇవి గుంపులుగా ఎగరడం వల్ల ఇవి ప్రయాణించడానికి దాదాపు కొన్ని గంటల సమయం పడుతుంది. దీని ప్రకారం ప్రాచీన కాలంలో వీటి సంఖ్య కొన్ని బిలియన్ల వరకు ఉండేదని అర్థమవుతోంది. ఆ తర్వాత మనుషులు వీటిని చాలా ఎక్కువగా వేటాడి తినడం మొదలుపెట్టారు. ఇవి చాలా సులభంగా మనుషులకు దొరికేసేవి. అందుకనే మన మనుషులు వీటిని చాలా ఎక్కువగా తినేసారు. ఈ కారణం చేతనే ప్రతిరోజు వీటిని వేటాడుతూ ఉండేవారు. కానీ చివరికి ఇవి ఈ ప్రపంచం నుంచి అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, ఇదే ప్యాసింజర్ పావురం యొక్క చివరి ఫోటో. ఈ ఫోటోలో ఉన్నది మార్తా అనే ఒక ఆడ పావురం. అదే ప్యాసింజర్ పిజియన్ జాతికి చెందిన చివరి పావురం. ఇది 1914లో చనిపోయింది. కరోలినా ప్యారకీట్. ఫ్రెండ్స్, ఈ కరోలినా ప్యారకీట్ రామచిలుకల జాతిలో అందమైన రామచిలుక. ప్రాచీన కాలంలో వీటి సంఖ్య కొన్ని మిలియన్ల వరకు ఉండేది. ఇవి పండ్లను, విత్తనాలను తింటూ జీవించేవి. దీంతో పాటు ఈ ప్యారకీట్స్ కోక్లెబుర్ అనే ఒక చెట్టు విత్తనాలను కూడా తింటూ ఉండేవి. నిజానికి కోక్లెబుర్ విత్తనాలు చాలా విషపూరితమైనవి. అయితే ఈ ప్యారకీట్స్ ఆ విత్తనాలను తిన్న తర్వాత చనిపోవటం మొదలుపెట్టాయి. ఆ తర్వాత వీటిని తిన్న పిల్లులు లేదా వేరే జంతువులు కూడా చనిపోతూ ఉండేవి. అయితే ఈ విత్తనాలను తినడం వల్ల వీటి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఐసేజ్ చివర్లో వీటి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దీంతో పాటు 19వ శతాబ్దం ప్రారంభంలో వీటిని మన మనుషులు చాలా ఎక్కువగా వేటాడడం మొదలుపెట్టారు. వీటి రెక్కలను ఫ్యాషనింగ్ లో వాడడానికి కూడా ఎక్కువగా వేటాడేవారు. ఇక ఇవి 1904లో పూర్తిగా అంతరించిపోయాయి. అయితే ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో ఇన్కస్ అనే చివరి క్యారోలినా ప్యారకీట్ ది. తైలకైనా. ఈ జంతువుని టస్మానియన్ టైగర్ అని కూడా అంటారు. కానీ దీనికి పులులకు ఏ సంబంధం లేదు. ఇవి చూడ్డానికి కుక్కలాగా ఉంటాయి. చర్మం పైన పులిలాగా చారులు కూడా ఉంటాయి. కానీ ఇది కుక్క కాదు, పులి కూడా కాదు. ఇలాంటి జంతువులను మర్సుపియల్స్ అంటారు. చిన్నతనంలో అమ్మ సంచిలో పెరిగే జంతువులను మర్సుపియల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంగారు కూడా మర్సుపియల్ గ్రూప్ కి చెందిన జంతువే. అయితే ఈ తైలకైన్లు మాంసాహార జీవులు. ఇవి చిన్న చిన్న జంతువులను వేటాడి తింటాయి. ఇవి ఆస్ట్రేలియాలోని టస్మేనియా
టస్మేనియాలో నివసించేవి. థైలకైన్ అంతరించిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం డింగో అనే ఒక ప్రాచీన జాతి కుక్క. ముందు ఈ కుక్కలు ఆస్ట్రేలియాలో ఉండేవి కావు, కానీ ఆస్ట్రేలియా ప్రజలు వీటిని అక్కడికి తీసుకువచ్చారు. దీనివల్ల థైలకైన్ కి పోటీ పెరిగింది. ఈ థైలకైన్లు ఆస్ట్రేలియాలో 3000 సంవత్సరాలకు ముందే అంతరించిపోయాయి. టస్మేనియాలో మిగిలిన ఆ కొన్ని థైలకైన్స్ ను మనుషులు వేటాడి తినేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో వీడియోలో ఉన్న థైలకైన్ ఈ ప్రపంచంలో నివసించిన ఆఖరి థైలకైన్. ఇది 1936లో చనిపోయింది. గోల్డెన్ టోడ్. ఫ్రెండ్స్, గోల్డెన్ టోడ్ ఈ ప్రపంచంలో కేవలం ఒకే చోట నివసించేది, కోస్టారికాలోని రెయిన్ ఫారెస్ట్ లో. వీటి రంగు చాలా మెరుస్తూ కనబడేది. ఇది చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ గోల్డెన్ టోడ్ ని 1966లో కనిపెట్టారు. ఆ తర్వాత 1987లో వీటి సంఖ్య సాధారణంగానే ఉండింది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి వీటి చివరి ఫోటోలు. 1980లో వీటి సంఖ్యను లెక్కించినప్పుడు కేవలం 10 నుంచి 11 టోడ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తర్వాత 1989లో వీటిని మళ్ళీ లెక్కించినప్పుడు కేవలం ఒక మగటోడ్ మాత్రమే మిగిలి ఉంది. ఆ తర్వాత వీటి కోసం వెతికినప్పుడు ఒకటి కూడా దొరకలేదు. ఇవి 2004లో పూర్తిగా అంతరించిపోయాయి. ఇవి ఇంత త్వరగా అంతరించిపోవడానికి గల కారణం ఆంఫిబియన్ కైట్రిడియోమైకోసిస్ అనే ఫంగల్ డిసీజ్. ఈ రోజుకు కూడా ఈ డిసీజ్ వల్ల చాలా ఆంఫిబియన్స్ చనిపోతూ ఉన్నాయి. బూబల్ హార్టీ బీస్ట్. ఇవి శాకాహారులు. ఇవి ఫుడ్ చైన్ ని బ్యాలెన్స్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి హార్టీ బీస్ట్ జాతుల్లో ప్రముఖమైన హార్టీ బీస్ట్. వీటి రంగు చాలా విచిత్రంగా ఉంటుంది. ఇవి చూడ్డానికి ఇసుక రంగులో ఉంటాయి. ఈ కారణం చేతనే ఇవి ఉత్తరాఫ్రికాలో ఉన్న ఎడారుల్లో చాలా సులభంగా దక్కుంటూ ఉండేది. వీటిని బార్బెరీ సింహాలు కూడా చాలా ఎక్కువగా వేటాడేవి. 1930 టైంలో ఫ్రాన్స్ లో అల్జీరియాలో కాలనైజేషన్ ప్రారంభమైన తర్వాత వీటిని మనుషులు చాలా ఎక్కువగా వేటాడడం మొదలుపెట్టారు. ఇవి అంతరించిపోవడానికి ముఖ్యమైన కారణం మన మనుషులే. అయితే 1917లో 15 బూబల్ హార్టీబీస్ట్లు మాత్రమే కనబడ్డాయి. కానీ వీటిలో 12 బూబల్ హార్టీబీస్ట్లను ఒక వేటగాడు వేటాడి చంపేశాడు. ఆ తర్వాత వీటిలో కేవలం 3 బూబల్ హార్టీబీస్ట్లు మాత్రమే మిగిలి ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఇదే బూబల్ హార్టీబీస్ట్ యొక్క చివరి ఫోటో. ఇది 1923లో తీసిన ఫోటో. అయితే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇక ఆ తర్వాత జీవిని చూసే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో కనీసం ఒక్కరికైనా షేర్ చేయండి. టూలాచే వాలబీ. ఈ జంతువు పేరు టూలాచే వాలబీ. ఇవి ఎక్కువగా సౌత్ ఈస్టర్న్ ఆస్ట్రేలియాలోని అడవుల్లో నివసించేవి. వీటిని సైంటిస్టులు 1846వ సంవత్సరంలో గుర్తించారు. కానీ బాధాకరమైన విషయం ఏంటి అంటే 19వ శతాబ్దంలో మన మనుషులు అక్కడికి ఎక్కువగా వలస వెళ్లారు. దీనివల్ల వీటి జనాభా చాలా తగ్గిపోయింది. వీటిని అంతరించిపోకుండా కాపాడడం కోసం ఆఖరి 14 వాలబీలను బ్రీడింగ్ కి సిద్ధం చేశారు. కానీ వాటిలో కూడా 10 వాలబీలు చనిపోయాయి. ఇక చివరకు మిగిలిన 4ని జూలో ఉంచారు. కానీ 1984లో ఆ ఆఖరి 4 వాలబీలు కూడా చనిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది ఆఖరి టూలాచే వాలబీ యొక్క ఫోటో. యాక్చువల్ గా ఇది ఒక ఆడ వాలబీ. పారడైజ్ ప్యారెట్. ఈ రామచిలుక గురించి మాట్లాడుకుంటే ఇది చాలా అందమైన రామచిలుక. ఇది ఎక్కువగా ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో నివసించేది. ఇది ఎక్కువగా జంటలుగా లేదా కుటుంబంతో కలిసి నివసిస్తాయి. అసలు ఈ పక్షులు ఎలా అంతరించిపోయాయో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది ఏమో పశువులు ఎక్కువగా గడ్డి మేసేయటం వల్ల వీటికి ఆహారం లేకపోయేసరికి అంతరించిపోయాయని చెప్తారు. దీంతో పాటు చెట్లను కాల్చేయటం వల్ల ఇవి అంతరించిపోయాయని కొంతమంది చెప్తుంటారు. మరి ఇంకొంతమంది ఏమో వీటిని పిల్లుల్లాంటి జంతువులు ఎక్కువగా వేటాడడం వల్ల అంతరించిపోయాయి అని చెప్తారు. కానీ ఇవి అంతరించిపోవడానికి అసలైన కారణమేంటో ఎవరికీ తెలియదు. కానీ 1922లో ఆస్ట్రేలియాలో కరువు వచ్చింది. ఆ ప్రభావం ఈ రామచిలుకల పైన పడింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది పారడైజ్ ప్యారెట్ ఆఖరి ఫోటో. దీన్ని 1922లో తీశారు. ఇక 1927లో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, ఈ జంతువుల గురించి తెలుసుకున్న తర్వాత మీకు ఏ జంతువు బాగా నచ్చిందో అండ్ ఏది అంతరించిపోకుండా ఉండింటే బాగునిన్నో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి.